ఎల్లమ్మ. బలగం సినిమా దర్శకుడు వేణు తాజాగా ప్రకటించిన కొత్త సినిమా ఎల్లమ్మ. అయితే ఈ సినిమా మొదలయ్యే ముందే వరుస సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందన్న విషయంపై స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక అంతేగాక హీరో ఎంపికలో గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వేణు మొదట కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీతో కిడ్స్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని అలరించాడు. ఇక బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మారి ప్రతి ఒక్కరి హృదయాలను తాకాడు వేణు. అప్పటి నుండి బలగం వేణుగా అందరికీ మళ్లీ సుపరిచితమయ్యాడు. ఇక బలగం చిన్న సినిమాని అయినా ఎంతో మంది చేత ప్రశంసలు, ప్రేక్షకాదరణ పొందాడు వేణు. ఇదిలా ఉండగా వేణు దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షక జనానికి మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఎందుకు, ఏమిటి అనే వివరాల్లోకి వెళితే మొదట ఎల్లమ్మ కథను నానికి వినిపించారు దర్శకుడు వేణు. దీనికి నాని హీరో అని అంతా భావించిన చివరకు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు నాని. తర్వాత నితిన్ కు వినిపించగా నచ్చి ఓకే అని కూడా అన్నాడట. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. దీంతో కథను పలువురికి చెప్పే పరిస్థితి వచ్చింది. చివరికి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్స్ అయ్యాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా హీరో ఎవరు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అయితే రాలేదు. ఇక హీరోయిన్ విషయంలో కూడా అదే ఇబ్బంది నెలకొని ఉంది. ఈ కథను మొదట సాయి పల్లవికి వినిపించారు దర్శకుడు వేణు. ఆమె అంగీకరించినట్టే అనిపించింది. కానీ తర్వాత ఆమె కూడా నిశ్శబ్దంగా తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు ఫైనల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె కూడా ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. హైదరాబాద్ లో జరిగిన రివాల్వర్ రీటా ప్రమోషన్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎల్లమ్మ సినిమాలో మీరు నటిస్తున్నారా అన్న ప్రశ్నకు కీర్తి సురేష్ స్పష్టంగా నో, ఈ సినిమాలో నేను చేయటం లేదు అని చెప్పడంతో ఈ విషయానికి పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతలపై ఒత్తిడి కూడా పెరిగినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి హీరో ఫిక్స్ కాలేదు, హీరోయిన్ కూడా ఖరారు కాలేదు. ఇక డిసెంబర్ లో అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. కానీ వరుస మార్పులు, కళాకారుల వైదొలిగింపులతో ఎల్లమ్మ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి ఎన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుకుంటూ వస్తున్న ఈ సినిమాలో చివరికి ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది హిట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వాటి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులు వేచి చూడక తప్పదు. ఎల్లమ్మ. బలగం సినిమా దర్శకుడు వేణు తాజాగా ప్రకటించిన కొత్త సినిమా ఎల్లమ్మ. అయితే ఈ సినిమా మొదలయ్యే ముందే వరుస సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందన్న విషయంపై స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక అంతేగాక హీరో ఎంపికలో గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వేణు మొదట కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీతో కిడ్స్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని అలరించాడు. ఇక బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మారి ప్రతి ఒక్కరి హృదయాలను తాకాడు వేణు. అప్పటి నుండి బలగం వేణుగా అందరికీ మళ్లీ సుపరిచితమయ్యాడు. ఇక బలగం చిన్న సినిమాని అయినా ఎంతో మంది చేత ప్రశంసలు, ప్రేక్షకాదరణ పొందాడు వేణు. ఇదిలా ఉండగా వేణు దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షక జనానికి మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఎందుకు, ఏమిటి అనే వివరాల్లోకి వెళితే మొదట ఎల్లమ్మ కథను నానికి వినిపించారు దర్శకుడు వేణు. దీనికి నాని హీరో అని అంతా భావించిన చివరకు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు నాని. తర్వాత నితిన్ కు వినిపించగా నచ్చి ఓకే అని కూడా అన్నాడట. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. దీంతో కథను పలువురికి చెప్పే పరిస్థితి వచ్చింది. చివరికి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్స్ అయ్యాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా హీరో ఎవరు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అయితే రాలేదు. ఇక హీరోయిన్ విషయంలో కూడా అదే ఇబ్బంది నెలకొని ఉంది. ఈ కథను మొదట సాయి పల్లవికి వినిపించారు దర్శకుడు వేణు. ఆమె అంగీకరించినట్టే అనిపించింది. కానీ తర్వాత ఆమె కూడా నిశ్శబ్దంగా తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు ఫైనల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె కూడా ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. హైదరాబాద్ లో జరిగిన రివాల్వర్ రీటా ప్రమోషన్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎల్లమ్మ సినిమాలో మీరు నటిస్తున్నారా అన్న ప్రశ్నకు కీర్తి సురేష్ స్పష్టంగా నో, ఈ సినిమాలో నేను చేయటం లేదు అని చెప్పడంతో ఈ విషయానికి పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతలపై ఒత్తిడి కూడా పెరిగినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి హీరో ఫిక్స్ కాలేదు, హీరోయిన్ కూడా ఖరారు కాలేదు. ఇక డిసెంబర్ లో అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. కానీ వరుస మార్పులు, కళాకారుల వైదొలిగింపులతో ఎల్లమ్మ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి ఎన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుకుంటూ వస్తున్న ఈ సినిమాలో చివరికి ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నెలకొనింది. ఇది హిట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వాటి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులు వేచి చూడక తప్పదు. ఎల్లమ్మ బలగం సినిమా దర్శకుడు వేణు తాజాగా ప్రకటించిన కొత్త సినిమా ఎల్లమ్మ. అయితే ఈ సినిమా మొదలయ్యే ముందే వరుస సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందన్న విషయంపై స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక అంతేగాక హీరో ఎంపికలో గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వేణు మొదట కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీతో కిడ్స్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని అలరించాడు. ఇక బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మారి ప్రతి ఒక్కరి హృదయాలను తాకాడు వేణు. అప్పటి నుండి బలగం వేణుగా అందరికీ మళ్లీ సుపరిచితమయ్యాడు. ఇక బలగం చిన్న సినిమాని అయినా ఎంతో మంది చేత ప్రశంసలు, ప్రేక్షకాదరణ పొందాడు వేణు. ఇదిలా ఉండగా వేణు దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షక జనానికి మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఎందుకు, ఏమిటి అనే వివరాల్లోకి వెళితే మొదట ఎల్లమ్మ కథను నానికి వినిపించారు దర్శకుడు వేణు. దీనికి నాని హీరో అని అంతా భావించిన చివరకు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు నాని. తర్వాత నితిన్ కు వినిపించగా నచ్చి ఓకే అని కూడా అన్నాడట. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. దీంతో కథను పలువురికి చెప్పే పరిస్థితి వచ్చింది. చివరికి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్స్ అయ్యాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా హీరో ఎవరు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అయితే రాలేదు. ఇక హీరోయిన్ విషయంలో కూడా అదే ఇబ్బంది నెలకొని ఉంది. ఈ కథను మొదట సాయి పల్లవికి వినిపించారు దర్శకుడు వేణు. ఆమె అంగీకరించినట్టే అనిపించింది. కానీ తర్వాత ఆమె కూడా నిశ్శబ్దంగా తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు ఫైనల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె కూడా ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. హైదరాబాద్ లో జరిగిన రివాల్వర్ రీటా ప్రమోషన్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎల్లమ్మ సినిమాలో మీరు నటిస్తున్నారా అన్న ప్రశ్నకు కీర్తి సురేష్ స్పష్టంగా నో, ఈ సినిమాలో నేను చేయటం లేదు అని చెప్పడంతో ఈ విషయానికి పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతలపై ఒత్తిడి కూడా పెరిగినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి హీరో ఫిక్స్ కాలేదు, హీరోయిన్ కూడా ఖరారు కాలేదు. ఇక డిసెంబర్ లో అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. కానీ వరుస మార్పులు, కళాకారుల వైదొలిగింపులతో ఎల్లమ్మ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి ఎన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుకుంటూ వస్తున్న ఈ సినిమాలో చివరికి ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది హిట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వాటి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులు వేచి చూడక తప్పదు.